80-90% ఆఫ్ కపుల్ న్యాచురల్‌గా ట్రై చేస్తున్నప్పుడు 1 ఇయర్‌లో ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు. కానీ 1 ఇయర్ వరకు మనకి రెగ్యులర్‌గా ట్రై చేస్తున్న ప్రెగ్నెన్సీ రాకుంటే ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కలవాలని చెప్తాము. కొందరిలో మాత్రము ఈ టైమ్ ఫ్రేమ్ అనేది చేంజ్ అయితది. అంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు 6 మంత్స్ లోపలే వాళ్ళు ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కలవాల్సిన అవసరం ఉంది. ఇది ఎలాంటి వాళ్ళకి? ఫీమేల్ ఏజ్ కానీ 35 ఇయర్స్ క్రాస్ అయితే వాళ్ళు త్వరగా చూపించుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, హైపర్‌టెన్షన్, థైరాయిడ్ ఇలాంటివి మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా 1 ఇయర్ వరకు వెయిట్ చేయకుండా ముందే చూయించుకోవడం ఇంపార్టెంట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ప్రాబ్లమ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, హెవీ పీరియడ్స్ ఉన్నా, పీరియడ్స్‌లో సివియర్ పెయిన్ వస్తున్నా వీళ్ళు ముందే చూయించుకోవాలి. ఫోర్త్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంటర్‌కోర్స్ ఇష్యూ. ఎవరికైతే కపుల్‌లో సరిగ్గా ఇంటర్‌కోర్స్ న్యాచురల్‌గా చేయలేరో వాళ్ళు 1 ఇయర్ వరకు స్ట్రగుల్ కాకుండా ముందే ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌కి చూపించుకోవడం ఇంపార్టెంట్. సో, ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవాల్యుయేట్ చేసి చిన్న చిన్న ట్రీట్మెంట్స్‌తో కూడా మనం ప్రెగ్నెన్సీ రావడానికి ప్రయత్నించొచ్చు. అంతేగాని ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ఏ చేయాల్సిన అవసరం అయితే ఉండదు.